ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఓయూకు వెళ్తారు. తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులపై సీఎం ప్రసంగించనున్నారు. ఇక ప్రయత్నంలో విద్యార్థులు ఉన్నారు. ఉస్మానియా వర్సిటీలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.